మనం లాస్ట్ టైం స్పైడర్ వెబ్ తయారు చేసి దాని మీద ఒక లాస్ట్ టు లీవ్ ఛాలెంజ్ అని చేసినాం కదా. సో ఆ వీడియో మీద మీరు చేసిన కామెంట్లు అయితే రెడీ చేస్తున్నా. ఈ చలికాలం స్పెషల్ మేము తయారు చేసాం బ్లాంకెట్ హౌస్ అండ్ దీంట్లో మేము చేయబోతున్నాం 24 hours క్యాంపింగ్. ఓన్లీ రగ్గులని యూజ్ చేసి గైస్ ఇంత క్రేజీ హౌస్ అయితే తయారు చేసినాం. దీంట్లో బెడ్రూమ్ కూడా ఉంది లోపల. సో దీని లోపలనే మేము 5 24 hours క్యాంపింగ్ అయితే చేయబోతున్నాము. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాంపింగ్ ని స్టార్ట్ చేయబోయే ముందు మీకు హోమ్ టూర్ అయితే ఇస్తా. లోపలికి అయితే రతకండి కమాన్. లోపలికి ఎంటర్ కాగానే మా హాల్ రూమ్, బెడ్రూమ్, కిచెన్, బెడ్రూమ్ కాదు హాల్ రూమ్, కిచెన్ ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ అయితే ఉన్నాయి. దీంట్లోనే మేము కూర్చుంటాం, ఎంజాయ్ చేస్తాం. అంతేకాకుండా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటాము. ఏదైతే ఫస్ట్ మా పుల్లయ్య అవుతున్నాడు, మీరు చూడవచ్చు చికెన్. అండ్ మాకు వాటర్ కావచ్చు, ఐటమ్స్ కావచ్చు, కప్పుకోనికి అవి కావచ్చు, రగ్గులు మొత్తం కూడా ఎవ్రీథింగ్ ఇదే హాల్ రూమ్ మేమైతే సెట్ అయితే వేసి పెట్టుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చూపిస్తాం మీకు అంటే బెడ్రూమ్ అయితే చూపిస్తారా. బెడ్రూమ్ మీరు ఇక్కడ చూసినట్లయితే మంచిగా ఆరామ్సే బాబాయ్ వనడిగో. సో ఇంత పెద్దగా అవుతున్నది. మేము దీంట్లోనే వండుకుంటాం, గేమ్స్ ఆడతాం, ఎంజాయ్ చేస్తాం దీంట్లో. నెక్స్ట్ 24 hours వరకు మాలో ఒక్కరు కూడా దీంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి వీలైతే లేదు. ఒకవేళ ఎవరైనా బయటకు వెళ్తే ఇక ఛాలెంజ్ మొత్తం క్యాన్సిల్ అయిపోయినట్టే. కాబట్టి నాకు తెలిసి ఎవరైనా వెళ్ళాము ఆరామ్సే సర్వైవ్ అయితే అవుతాము. కావాల్సిన కాల కృత్యాలు అన్ని తీర్చుకొని లోపలికి వచ్చినాయి. బయటికి వెళ్తే గరం చేసి ఒక్క పని చేద్దాం, ఎవరు వెళ్ళినా కానీ కెమెరామెన్ కానీ వాడు వెళ్ళొచ్చు. వాడు వీడియో షూట్ చేయాలంటే పోవాలి, రావాలి, టైం లాస్ పెట్టాలంటే తప్పదు. సో మన క్యాంపింగ్ వీడియోని అయితే లేట్ చేయకుండా స్టార్ట్ అయితే చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మన ట్రెడిషన్ ని ఫాలో అవుతూ ప్రతిసారి లాగానే చాయ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఈ చాయ్ ఎప్పుడెప్పుడు అవుతుంది అని చెప్పేసి మన ముఖాలు మీరు చూడవచ్చు. దాన్నే చూస్తున్నారు. ఆ నల్లతాస గడియాలు రాలేదు. ఒకవేళ వాడు ఉండుంటే ఇవరకు ఎప్పుడో చాయ్ ప్రిపేర్ చేస్తుంది 2 సెకండ్లలోనే. కాకపోతే వాడు రాలేదు. ఇక నా మీద పడ్డ చాయ్. ఈరోజు ఈ వీడియోలో చాయ్ చేసే చెఫ్ నేను, చికెన్ వండే చెఫ్ వీడు, అన్నం వండే చెఫ్ వీడు, అన్నిటినీ సట్టుగా తినే చెఫ్ వీడు. బొక్కలే కట్టాడు వీడు. బొక్కలు చిన్న చిన్న కప్స్లో అయితే చాయ్ తాగబోతున్నాం. కాకపోతే ట్విస్ట్ ఏంది అంటే ఈ జింగిడి గాడు చాయ్ 3 చెంచాలు చక్కెర 3 చెంచాలు వేసేది ఉండే. వాడు నడి ముక్కోడు వాడు మీద పోసినట్టున్నాడు. వీడికి నురుగునూరు కాదు, నురుగునూరు వచ్చినా సరే మేము తాగుతాం. మేమేం తాగాం నురుగునూరు కావాలంటే పడు పైంది అంట నేను పైనకి అప్పుడు ముంచు చాయ్ వైరా జింగిడి గాడు. చాలు పని కొనిలేరా బాబాయ్. గుడ్రా బాబాయ్ నువ్వు చాయ్ పడు చూడు. పెడమా హోటల్ ఒకటి అందరికి వచ్చింది. చక్కెర తక్కువ రా అంటే తట్టెడు చక్కెర వేసారు. ఇప్పుడు తాగురు నిండా పోసుకోండి. నాకే రాలే, నేనేం చేసిన మధ్యలో మసాలా పెట్టుకొని మొత్తం తాగు. నీకు రాలంటే నువ్వు అదృష్టవంతుడు అబ్బాయి. అబ్బా నురుగు వస్తున్నాయి. ఒక పని చేయరు ఏంటి చెప్పన్నా, స్టార్ట్ చేసి పెడతా, నేను సైడ్ పెట్టేసారు. మసలి మొత్తం దగ్గరకు వస్తే చక్కెర లెవెల్ అయిపోతుంది. ఇంతగానో చక్కెర వేసుకొని తాగుతున్నా బతారా. అడిమి కూడా తాగాడు వీడు. అందుకనే ఫ్లాష్ మ్యాన్ అంతా ఇంకోటి ఉంటాడు చూడు. ఇప్పుడు వచ్చేసి ఒక గేమ్ అయితే ఆడుతున్నాము. చాయ్ని మళ్ళీ మరగనీకి పెట్టేసినాము. దాని మొత్తం తీయగా అయింది, కొన్ని నీళ్ళు పోసినా కదా స్టార్ట్ అయిపోయింది. సో గేమ్ ఏంటిది అంటే ఒకటి షెయి పెడతాడు, షెయి మీద సరసులు తరవాలి, అట్నే తిరుగుతూనే ఉంటుంది. ఇక
జంప్ ఇదో స్టార్ట్. గిట్లకి పెద్దోళ్ళతో స్టార్ట్ అవుతుంది, చిన్నోళ్ళతో కాదు. పెద్దవారు పెద్దవారు అంటే అక్కడ పెద్ద పెట్టు గిట్లా నంబర్ లేద్దాం, ఫస్ట్ ఓవర్ సెకండ్ ఓవర్ అని చెప్పేసి. ఓలు నువ్వే మీరు కూడా బాబాయ్ నేను నువ్వే ఓకే. ఫస్ట్ వేడు, సెకండ్ వేడు, థర్డ్ నేను, ఫోర్త్ వేడు, ఫోర్త్ వేడు నువ్వే అబ్బా. నేను బాబాయ్ ఫస్ట్ కూరగాడు, నేను ఫోర్త్, ఫిఫ్త్ నేను, నువ్వు సెకండ్. 4 సార్లు ముచ్చాడు నాకేమో 4 సార్లు ముచ్చాడు. సెకండ్ చెయ్యి తీసుకోవడానికి డబల్ బ్లాక్ బ్లాక్ వేసిండు అంటే ఏంది నాకు అర్థమైతలేదు. నువ్వేం చేద్దాం మళ్ళీ దెబ్బలు ఆడాలి. కాడు బొక్కలు బొక్కలు లాక్కున్నారా? అబ్బా లాస్ట్ నేనే కదా. మొత్తం నాశనమే ఎర్రగా కర్రసే ఎర్ర కనిపిస్తుంది. ఎర్ర నరాలు మొత్తం ఎట్ట బయటకి వెళ్ళి చూడరు, సంపుడు చంపితే ఎర్రగా అరే. సాయంత్రం అయినా కొద్ది చలి పెరుగుతుంది. మనం క్యాంపింగ్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ ఎంత వేరియేషన్ ఉంది రాక. వాళ్ళు జింగిడి వాళ్ళు ఫ్రైడ్ రైస్ తింటా కొంచెం అదృష్టవంతుడు అబ్బాయి. చాయ్ మంచిగా అప్పుడే మస్తుండే. చాయ్ తెచ్చాను బేబీ. తీయగా వీళ్ళకి ఎట్లున్నాను అంటే మొత్తం అది చక్కెర పానకం లెక్క ఉండాలి. జిలేబీ తింటే ఎట్లుంటది పానకం అలా ఆనకం అట్టుండాలి. దానికి డబ్బులు ఎంత మంచిగా ఉంది. ఎందుకు మళ్ళా నాడు కూర్చుంటా అనుకుంటున్నావు. మొత్తం అలానే జిలేబీ ఛాలెంజ్ చేసినాడు. మొత్తం వెళ్ళలేదట బయటకు, అలానే ఉన్నాడట లోపల. వాళ్ళ అమ్మ ఫోన్ లాబట్టి ఏడి బాబాయ్ అని అడిగితే వెళ్తలేడు. ఇంకా పెళ్లి పెళ్లి కట్టుకోవాలంటే ఇప్పుడు పరిస్థితి కొంచెం కొంచెం తినాలి. అందుకని తెల్లారి నుంచి దానికి అతుకుంటే దీందే కావచ్చు అంతా బయట అతుకోవాలి దానికి. నువ్వే బాబాయ్ ఎంత తింటానో కథం అయిపోయింది. డిన్నర్ కోసం మన దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఏంటిదంటే బాబాయ్ డిపార్ట్మెంట్ చికెన్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఏంటిదంటే
అవురా ఫస్ట్ పనీరా నువ్వు సాయి డిపార్ట్మెంట్ తినే డిపార్ట్మెంట్ అంతా నా డిపార్ట్మెంట్ వీడికో నువ్వు వండు మనం ఇద్దరం రా నాకు తాజా తెల్ల ఉండి తెల్ల ఉండి మంచిగా తాజాడు నా దగ్గర అయితే మంచిగా పల్లీలు ఉన్నాయి అబ్బో గట్టి ఉంది నువ్వు ఇప్పనే పల్లె గట్టిగా నీకు ఎట్లుంటుంది టమాటాలు నెయ్యి వాసన టమాటాలు లేలే టమాటాలు లేదు చికెన్ ఇది ఇప్పుడు చాలా సోన్పాపిడి వాసన మంచిగా లేదా సోన్పాపిడి వాసన మంచిగా ఉందిగా మంచి నేను మంచి లేదన్నది వాసన మస్తు ఉంది టేస్ట్ వచ్చాయే తాజాలు ఉంటే ఇప్పటికి ఎప్పుడో ఇవన్నీ అనుకున్నాం మొన్న ఏదో సామాన్ దేనికి పోతే కూరగాయలు నెయ్యి బిస్కెట్ కావాలన్నాడు ఆ నెయ్యి బిస్కెట్ తీసుకుంటే అవి ఎంత గబ్బు గబ్బున్నాయంటే మొత్తం మారేసిన మంచి మరి అవి మస్తున్నవి బండ్ల మీద చందమామ బిస్కెట్లు అమ్ముతారు గట్టే గవే గవే కాబట్టి ఇవి ఇవి అట్లనే అవి కూడా ఇవే మధ్యలో సీమలు నేనేమన్నా నువ్వు వేసుకున్నావు రుద్దిండు మొత్తం మళ్ళీ నేనేమన్నా అంటుండు అరే తప్పు నాది కదా రుద్దుడు అని రుద్దు ఎట్లా రుద్దు అయిపోయినా అట్లా ఇట్లా ఇంకా నాకు సంబంధం లేదు ఫుడ్ వేస్ట్ చేయదు తిరుగుతారు అది పురుగు కోతిగాడు బాగా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు సీమ వస్తారే 20 ఈమెల్ అది దులిపిరా అన్న వద్దు ఇల్లే పడుకో రాత్రి లేచి నేను వడతాయి అమ్మ బండి 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 నువ్వు నేను భయపడతావురా నోరు చిన్న ఎత్తున్నావు పెద్దదేరు బా నోరు 4 లోపలికి అనుకో టప్పు కింద పడ్డది బయట పోదు ఉల్లిగడ్డలు కోసిరు మిరపకాయలు కోసిరు అన్ని రెడీగా పెట్టారు చికెన్ ఉండు రెడీగా 5 నిమిషాలు 5 నిమిషాలు అయితే రొట్టెలు 5 నిమిషాలలో అవుతాయి రొట్టెలు కాదు ఫినిష్ కలదండి మిరపకాయలు ఎత్తా ఫస్ట్ ఉల్లిగడ్డలు ఎత్తున్నా 5 నిమిషాలు ఇంగ్లీష్ కూడా రాదు ఉండరాదు ఇంగ్లీష్ కూడా రాదు వాళ్ళు అప్పటి ముచ్చట పెట్టుకుంటారు బాగుంది ఎప్పుడు గరవైంది మిరపకాయలు అయితే చిచ్చుడు ఇస్తే నా ముఖం నేనే బాబాయ్ ఏదేమైనా మంచిగా వండుతారు వండేది ఉంటే ఎప్పుడు నంబర్ పెడతాం బాబాయ్ బాబాయ్ ఓన్లీ లాస్ట్ 2 నంబర్లే తెలియదు ఒక నంబర్ చెప్తా అలాగే లాస్ట్ మధ్యలో బాబాయ్ వంటలు లాస్ట్ 2 డిజిట్స్లలో ఒక డిజిట్ చెప్తున్నా బాబాయ్ ఫోన్ నెంబర్ లాస్ట్ డిజిట్ 2 అయ్యో మళ్ళీ అయితే చెక్ చేయను అని చెప్తా ఆల్రెడీ అన్ని పాత వీడియోలో చెప్పిన నంబర్ మొత్తము ఫోన్ పేలో పోర్రి ఒక్క నంబర్ సెర్చ్ చేయర్రి అంబటి రామస్వామి అని వస్తుంది ఆయన ఫోన్ చేయండి నలుగురిని మొత్తం నలుగురు ఫోన్ చేసి ఇప్పటికి వీడియో అనేది మీరు చెక్ చేసుకోర్రి దాని ఒకటే నంబర్ ఉన్నది అది దాని మీద సర్కస్ బాబు సర్కస్ చప్పట్లు 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 బాబాయ్ 10 రూపాయలు ఇవ్వబోతున్నాడు బొబ్బులు పులి బొబ్బిలి పులి బొబ్బిలి పులి బాబాయ్ తల్లి పిల్ల అందరూ ఎల్లవేళ సంతోషంతో ఉండాలి ఆ చిన్నపిల్లకి చెద్దరు కప్పుకోనికి
చీకటి రాయుడు ఎటు చూసినా ఇట్లా ఎట్లా అనిపిస్తుంది అంటే ఎదురా బాబాయ్ ఎటు చూసినా ఎట్లా అనిపిస్తుంది అంటే ఇది మండి తినడానికి పోయినట్టున్నది గట్లే ఉంటాయి ఆర్డర్ చెప్పినా ఇంకా రాలే ఇంకా స్టార్టింగ్ లో కూర్చున్నా కానీ అయితే సేమ్ మండి దగ్గర అనిపిస్తుంది అలా చూస్తే వీడియో చాలా ఎక్కువైంది. ఇప్పుడు ఈ క్యాంపింగ్ లా మన సై అని ఉన్నాడు కదా, సై అన్న ఒక పెద్ద మ్యాజిక్ అయితే నోరుతో పెట్టినది. ఇగో నోరులో ఏం లేదు. ఇప్పుడు చూడు మ్యాజిక్ ఎట్లా మాయ లేదు మంత్రం లేదు మాయ లేదు మంత్రం లేదు అగో ఏం రాబోతుందంటే చదువుతుండు ఎండాకాలం ఇత్తనం పెట్టినా ఇప్పుడు అసలు గిఫ్ట్ తీసుకో ఇంకొక మ్యాచ్ చేస్తావు ఇది ఉంది అదే ఇప్పుడు ఏ చేస్తుందో చెప్పాలి మీరు. ఎల్లుంది గిల్లా వెళ్ళలేదు ఏడిపోయింది అనుకుంటారా తెలుగు ఎక్స్పెరిమెంట్ మ్యాజిక్ షో ఇంకో మ్యాజిక్ అన్న ఇంకొక నిలబడు. ఇప్పుడు ఇంకొక మ్యాజిక్ ఏ మ్యాజిక్ అంటే నిమ్మకాయని పెట్టుకు మాయం చేసి మళ్ళీ ఎదుగుతారట. నిమ్మకాయ ఇవాళ దానికే పడితే వాళ్ళకే రాదు. సైజుకు తగ్గట్టు ఎటు పోయినది ఇటు అయింది ఎలకెళ్ళి వెళ్తుంది. నాకెందుకు ఇచ్చినావు? ఎట్టుందో ఎట్లా చెప్పన్నా సేమ్ మొన్న ఖమ్మం మీటప్ లెక్కనే ఉంది. ఖమ్మం మీటప్ లా నాకు అక్కడ ఏం చేయనో అర్థమైతే లేదు. బోలంటే మీకు ఎక్కి నాకు ఏం చేయనో అర్థమైతే లేదు. అందరు లైన్ రాదు, నాకు ఏం చేయనో అర్థమైతే నేనంటే అవును. నిజంగా ఆడ ఒర్రి నాకు గొంతు మొత్తం కూర్చున్నవి. కానీ నిజంగా ఎవరెవరైతే వచ్చారో థ్యాంక్ యూ సో మచ్. ఖమ్మం మీటప్ అయితే గ్రాండ్ సక్సెస్ అయింది. నిజంగా ఏడ మీటప్ పెట్టకుంటే వేసిర్రు. బాబాయ్ వండిన చికెన్ 5 నిమిషాల చికెన్ బాగాలేడు. ముక్క కట్ట పోయేకు 2 సుక్కలు అంతే. ముక్క మంచిగా ఉంది.
నాట్ బ్యాడ్. పొడి అమ్మ బంటి అంటే బంటి ముక్కలు అవట్రా. అందరికి చూపించిన ముక్కలు అవట్యా. అందులో ఒక లివర్ ఉంటుంది తీయన, నేను 2 కావాలని వేయించుకున్నాను. అంటే సాముఖం అంటే ఉప్పు ఉగా మన చికెన్ అయితే తుక మంచిగా ఉడుకుతుంది. సో ఇప్పుడు ఇక రైస్ అయితే ఎక్కిస్తున్నాం. చెప్పరా ప్రతిసారి లెక్క వీళ్ళు ఎవరు కొనరాదు, ఒక్కనికే ఉండదు. నేను వండితేనే మంచిగా అవుతుంది, నేను వండితే ఆయన వాళ్ళు నేర్చుకుంటలేడు, ఏం చేయలేదు అప్పంచారు క్యాంపింగ్ లా. నేను వండుతా ఆల్రెడీ వాళ్ళకి అర్థమైంది నేను వండుతా అని. నేను వండుతా కానీ కాకపోతే ఎవరు తినరు, ఉండనియరు. నాకు కూడా వండొస్తుంది, కొంచెం చక్కెర కొంచెం మెత్త అవుతుంది. నాకు వండరాదు, నేను వండా. నాకు వండొస్తుంది. చికెన్ వండుతా, వండమంటే అన్నం వండరాదు నాకు. రైస్ కుక్కర్లో అయితే వండుతా. అందరు పెట్టు, నువ్వు నిబంధన పెట్టుకో, నువ్వు నిబంధన పెట్టుకో. అప్పుడు అందరికి వండుతుంది. అట్లుంటే సిస్టమ్. We do it on repeat. బయట చలి పెడుతుందని చెప్పేసి మన బెడ్రూమ్లోకి అయితే వచ్చినాము. కొద్దిగా ముసలిపానం కదా, మీ ఒక్కనే ముసలిపానం ఇబ్బంది అవుతుంది. గట్టిగా చల్లైనా కొద్ది గట్టిగానే అవుతుంది. గంటలు వండుతారు, ఇట్లా 5 నిమిషాలు ఉండాలి. నిజంగా కోపన్ బియ్యం తినే బ్యాచ్ మాది. అసొంటిది మీరు అందరు సపోర్ట్ చేసి కోపన్ బియ్యం నుంచి మమ్మల్ని క్యాంపింగ్ వీడియోల టైంలో అయినా బాస్మతి రైస్ అయితే తీసుకొచ్చారు. ఇది నువ్వు నోట్లో పెట్టుకుందా మ్యాజిక్? నెత్తిన స్టప్ పడి బయట ఊటి ఉంటే ఏమవుతుంది? ఇటు ఉంటే ఏమవుతుందా? వీడు నాకు ఇస్తుండేమని నేను చూస్తాను. ఇస్తరాకు లేదు అర నాకు. 4 ఉన్నాయి, 4 లేదు. ఈ అనాథ పిల్లలకు భలే శంకర పోయేస్తున్నాకు పులే తాత. మేము మసాలాలు తెచ్చి చాలా రోజులు అవుతుంది. వాళ్ళు ఏం మసాలా ఎత్తున్నామో ఏం కథ మాకు ఏర్పడతలేదు. అది డబ్బల మీద పేర్లు రాయలేదు అప్పుడు ఇప్పినప్పుడు. ఎవరన్నారు? నేను అట్లా కొద్దిగా ఫ్లేవర్ వేరే వస్తుంది. అంటే ఏ మసాలా పడ్డది, ఇలా ఫిష్ మసాలా పడ్డా తెలియదు, పన్నీర్ మసాలా పడ్డా తెలియదు, చికెన్ మసాలా పడ్డా తెలియదు. మంచిగా ఉంది టేస్ట్, మంచిగా ఉంది. అన్నీ మసాలాలు అవి అనుకుంటా అన్న అన్నాడు కానీ అంతగానో మసాలాలు ఏం లేదు. మరి గట్టిగా అది వేసారు గుంజింది మొత్తం. నీళ్ళు బాగా పోసినావుగా, సప్సప్ అయింది. అందుకే టేస్ట్ కూడా వెరైటీ వస్తుంది కదా, చికెన్ టేస్ట్ వస్తలేదు. అప్పుడు గల్ల వేసినట్టు రాలే. డాబా స్టైల్ కొంచెం మనం బయట వేసినప్పుడే తొందర అయింది, మస్తు అయింది. అది 5 నిమిషాల చికెన్ ఆనే ఫస్ట్ అయింది. అది నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేద్దాం నెక్స్ట్ టైం. క్యాంపింగ్ వీడియోలు షూట్ చేసి చాలా రోజులు అవుతుంది. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం లాస్ట్ టైం స్పైడర్ వెబ్ తయారు చేసి దాని మీద ఒక లాస్ట్ టు లీవ్ ఛాలెంజ్ అని చేసినాం కదా. సో ఆ వీడియో మీద మీరు చేసిన కామెంట్లు అయితే రెడీ చేస్తున్నా. దాని మీద కూడా అదే వచ్చింది, ఖమ్మం మీటప్కి నేనే పెట్టిన ఖమ్మం మీటప్కి వస్తుర్రు అని చెప్పేసి 639 పీపుల్ కామెంట్ చేసిర్రు, లైక్ చేసిర్రు. ఇంతమంది వచ్చారు. ఖమ్మం మీటప్ అయితే గాయస్ నిజంగా నా జీవితంలో నేను మర్చిపోలేను. గుంటూరు మీటప్ ఎక్స్ట్రీమ్ అనుకుంటే ఖమ్మం మీటప్ అల్ట్రా ఎక్స్ట్రీమ్. కానీ ఇప్పుడు భయం అవుతుంది. ఒకసారి ఆలోచిస్తే దానికి మస్తు మంది వచ్చారు కదా, ఎవరికైనా ఏమైనా అయితే ఎట్లుంటుండే అని చెప్పేసి ఘోరంగా భయం అవుతుంది. మళ్ళీ ఏదైనా మీటప్ పెట్టాలన్నా కానీ మేము భయపడేటట్టు అయితే చేసారు ఖమ్మం వాళ్ళు అందరూ కలిసి. వామ్మో నాకు ఒక టైంలో నాకు ఎట్లా అయిందంటే అంత మందిలా కక్కొస్తుంది.
దమ్ముతలేదు నేను చచ్చిపోతా అనుకుని గట్ల అయింది ఆ పరిస్థితి అలా. ఒక ఆయన మధ్యలో లిల్లు తీసుకొచ్చి ఇచ్చాడు ఆయన సేఫ్ అయిన అందరికి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సాయి రెడ్డి అన్ఫైర్ ఎలిమినేషన్ జాంబీ. దానికి మనం ఏం చేయలేము. ఈ జింగిడిగాడు మీదకి ఎక్కి నువ్వు ఆడబడ్డాడు నూకేసిరు. ఫస్టే చెప్పిన రూల్స్ సపరేట్ ఉంటే అయిపోతున్నాయి కదా, నూకేసిరు. దానికి మనం ఏం చేయలేము. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బబ్లు నాయుడు కిట్టు హోమ్ టూర్ కోసం ఎంతమంది వెయిటింగ్. కిట్టుగాడు ఇంకో 5-6 days లో వస్తాడు. సో వాడు వచ్చిన తర్వాత వాడినే ఆడుకోర్రు చూడొచ్చు సైకిల్ దాంట్లో. ఎలా సైకిల్ దాంట్లో కిట్టు హోమ్ టూర్ మీకే చూపెట్టినాం కదా సైకిల్ లోపల లేదు అంతే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సాయి ప్రీతం అన్సాటిస్ఫాక్షన్ లాస్ట్లో క్లైమాక్స్ మంచిగా లేదా జింగిడిగాలు ఇద్దరు ఆగుతా అయిపోవు. అరే నెక్స్ట్ సార్ నుంచి లాస్ట్లో ఛాలెంజ్ పెట్టినాం అనుకో ముందే చెప్తున్నా కాంప్రమైజ్ లేదు. ఒకవేళ ఇద్దరు ఒక్కసారి దిగిరనుకో ఎవరికి పైసలు. నేను అదే అనుకున్నా నువ్వు ఏమనుకున్నావు నువ్వు కొట్టిన వేస్ట్ గా ఈ తాజానికి ఇచ్చిన గెలిచింది కదా అని చెప్పేసి మళ్ళీ అన్ఫేర్ అంటారా అని. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి డీజే వినయ్ అట తెలుగు ఎక్స్పెరిమెంట్స్ క్రాస్ పెట్టి స్పైడర్ మ్యాన్ టీమ్ అట. అందరు చాలా మంది అదే కామెంట్ చేసారు అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పేసి రాకేష్ గాంధీ. అది అన్ఫేర్ ఏం లేదు. వాడు ఇంకో నువ్వుకైతే వాడు కూడా దిగిపోతుండే. నన్ను 3 సార్లు నువ్వు వేసారు నేను ఎలిమినేట్ కాలేదా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శ్రీరామ్ రెడ్డి సనాక బంగ్లాలో కెమెరా ఇంకా మోషన్ లైట్ పెట్టండి చూసిరు కావచ్చు మీరు ఆల్రెడీ ఆ వీడియో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వరుణ్ డైరీ అని ఉన్నది. ఎక్సలెంట్ వీడియో అన్న ఫుల్ కామెడీ చాలా ఎంజాయ్ చేసామని కామెంట్ చేసిండు. సాయన్న బాగా నవ్విస్తారట. బీకేఎం టీమ్ జగిత్యాల మీటప్ కోసం వెయిటింగ్. జగిత్యాల ఏమో చెప్పలేం. ఓకే జగిత్యాల మీటప్ పెడితే ఎంతమంది వస్తారో జగిత్యాల అని కామెంట్ చేయరు. ఒకవేళ 1000 కామెంట్ వచ్చినాయి జగిత్యాలని చెప్పేసి 2000 ఆడ మేము వచ్చే ముందు ఫోన్ చేసినాము ఎంతమంది ఉన్నారా అంటే 100 మంది ఉన్నారు అంటే ఆయన అట్లా చెప్పలే. చెప్పాను ఏం కాదు నేను చెప్పాను మాకు ఏం మేము రెడీ అవుతామన్నా అంటే 150-200 మంది ఖచ్చితంగా ఉన్నారు అని అన్నారు. నేను ఏమనుకున్నా తక్కువ మంది ఉన్నారు కదా గుంటూరు కంటే పోయి మంచి ఆరామ్స్ ఒక దగ్గర ఆగి మంచిగా ఫోటోలు తెచ్చు అనుకున్నా. ఫస్ట్ టెన్షన్ ఫ్రీగా అందరు ఏం చేశారు అంటే లోపలికి పోయి ఆడో ఇద్దరు లోపలికి పోయినాం గ్రౌండ్ కాడికి 2 గంటలకు ఉన్నారా అని చెప్పేసి మొత్తం చూసుకుంటా పోయినాం. పోయి లంచ్ చేసినాం. లాంచ్ చేసి వచ్చే వరకు అలా బయటనే 200 మంది. ఒక రియాక్షన్ వీడియో మొత్తం షూట్ చేస్తాము. దాని మీద మన ఖమ్మంది ఏదైతే వీడియో ఉందో రేపు షూట్ చేద్దాం. ఖమ్మం రియాక్షన్ మీటప్ వీడియో మీద మొత్తం రియాక్షన్ అది ఏం జరిగింది ఏం కదా మొత్తం మీకు చెప్తా వీడియోలో. ఇవి గాయస్ మొత్తం నేను చదివిన కామెంట్స్ మళ్ళీ ఒకసారి రేపు అయితే రీడ్ చేస్తా. సో ఇప్పుడు వచ్చేసి మన వాళ్ళు పాటలు మంచిగా ప్రిపేర్ అయ్యి వచ్చారు క్యాంపింగ్ వీడియోలో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. వీడేమో ఒసే రాములమ్మ పాట పాడతారట. వీడేమో పాట అంటే చూద్దాం ఎవరో ఎట్లా వాడతారు ఏం కదా అని చెప్పేసి స్టార్ట్. పెద్దల నుంచే చిన్నోళ్ళకి వస్తుంది. నువ్వే వాడాలి ఫస్ట్ వాడు ఇప్పుడా కప్పుకోరా చలి పెడతలేదురా. వాడేమో ఇప్పుడే స్టీమ్ బాత్ తీసేసినట్టు చల్లి పెడుతుంది సాయనా ఏమో కానీ ఇప్పుడు మాకు ఒకటి కన్ఫర్మ్ చేయి. రాజు వేడ్స్ రాంబాయ్ అయిపోయింది. నిజంగా సేమ్ చెప్తున్నా. నిన్న సైకిల్ దొక్కిన వీడియో ఉంది మొన్న సేమ్ రాజు ఫ్రైడ్ రైస్ తినడానికి పోతున్నట్టే అనిపించింది. ఫ్లాష్ మ్యాన్ ఒక్కడే తక్కువ వచ్చిందిరా చాలు నా హృదయం నిన్నే చేరిందే. ఉన్నది నవ్వుతాడు కప్పుకొని వాడతాం మంచిగా.
నా హృదయం నిన్నే చేరిందే నా హృదయం నిన్నే చేరిందే బాబాయ్ వెయిట్ సాంబార్ కూరగాయలు పాట సెలెక్ట్ చేసుకునే లోపు ఇగో జాంబియాడు వేసి వేసుకుంటూ చూడకు ఇది ఇది వచ్చేసి ఫ్రైడ్ రైస్ చేలో ఓ ముత్యాల ఆరెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ ఏం చూపులోయమ్మ గుంజకొట్టట్లా ఏగు చుక్కనే అమ్మా ఏగు చుక్కనే అమ్మ. ఇదేంటిది ఇది మొత్తం అంటే ఆ రీల్లో వాడేది వీని గురించేనా పాటు ఇద్దరు అయిపోతుంది ఒకటేసారి మాట. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, మ్యూజిక్ ఇస్తున్నా రాముల మధ్య బక్క ఉన్నది. అడ్జస్ట్ చేసుకొని లోయమ్మ ఏ గుచ్చుక్కాలేనమ్మా సిరి నవ్వులోయమ్మ చంద్ర వంకాలేనమ్మ ఓ రాములమ్మ రాములమ్మ నువ్వు కడవ మీద కడవ పెట్టి నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితే రాములమ్మ కర్రీ మబ్బు పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురుగ తీరుగా ఉన్నవే ఓ రాములమ్మ మొగ్గ ఓలే పచ్చి పాల నీకు ఓలే ముచ్చటేసి పోతున్నవే ఓ రాములమ్మ సో మొత్తానికైతే గైస్ గానా బజానా కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అరే భగవాన్లు మొత్తం ఒక సైడ్ పెడదాం, మూసేద్దాం లేకుండా కుక్కలకు రాకుండా పండుకుందాం. కుక్కలు వచ్చిన రచ్చ రంబలు అయితే మేము ఇలా వండుకుంటాం, అది మొత్తం రచ్చ రచ్చ అయితే. చేలో గుడ్ నైట్ గైస్. పంట ఇది వాస్తు గుట్టలే, ఇది చెద్దర్లు. ఇది మంచిగా ఉంది కావాలి. ఇప్పుడే అప్పటి నుంచి నేను బెడ్ మీద నేను కూడా బెడ్ మీద బెడ్ మీద స్పైడర్ మ్యాన్ పైన పట్టదు ఏమంటావు బొంగులో వాళ్ళ వంట వారా ఇట్లా వాడు ఇట్లా బెడ్ పడుకో జరుగుతలేరు. నీ మీద పట్ట పండుకో పండ్రి పంట నా మీద కథ మీద పని అయిపోయారంటే ఇంతకుముందుకు లేపితే మీది బంద్ అయింది. మీది బంద్ కాగానే ఆల్రెడీ దిక్కు స్టార్ట్ అయింది. కుర్రలో ఏందో అర్థమవుతలేదు. రే రగ్గా, రే జాంబీ, ఒరే రాకేష్ కుర్రోట కాసా ఇప్పటిదాకా వేడు ఇది అయిపోగానే వాడం పోపాయండి మళ్ళా. మబ్బులా ఘోరంగా చలి పెట్టింది. చలి పెడుతుందని చెప్పేసి వీడికి చెప్తే పోయి దొడ్డు రగ్గు తీసుకొచ్చిండు, అది కప్పుకొని అన్నాం రాత్రంతా. ఇప్పుడు
బంటి చూపిస్తా. ఓడి అమ్మ బంటి 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 ఓడి జామ బంటి ఓడి జామ బంటి అంత ఉత్తవాసన వస్తుంది. కుక్కు తోసిపోయిందా ఏంది బయట? లేవు బంటి లేవు నేను లావట్ కూర్చున్నాడు అన్నారా లేవు లేవురా లేవురా అక్క అప్పుడు లేచిన మసులుతా ఉన్న అటు ఇటు లేస్తారేమో అని చెప్పేసి లేస్తనే లేరు. అరే అంత కుక్కుత వాసన అవుతుందా? ఇక పోసిపోయినట్టున్నది కుక్క. సేపు వాసన రాలేదు, ఇక్కడ పోసిపోయినట్టున్నది, వాసన వస్తా ఉన్నది. జామియా నెత్తిపెట్టి మొత్తం అంత వాసన నా మీద వెళ్ళగా వచ్చుకున్నా రెడ్డికలు నిన్ను ఒళ్ళేమన్నారు పండుకొని ఉంటే నువ్వు కూడా అంత వాసన వస్తుంది. వాసన ఇప్పుడే రావట నీకు. ఇప్పుడు అమ్మ బంటి ఫ్రెష్ అప్ అయితే అయినాము. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మా దగ్గర ఏం లేదు, జస్ట్ ఈ కంకులే ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ కంకులు అన్నింటినీ ఒలుస్తాం మంచిగా. ఆ తర్వాత వీటిని కొద్దిగా రోస్ట్ లెక్క వేసి తింటాం మంచిగా. బ్రేక్ఫాస్ట్ ఇదే. ఎన్నిటికి అవుతుంది బ్రేక్ఫాస్ట్? 12 గంటలకు బ్రేక్ఫాస్ట్. ఇంకొక 2 గంటలు అయితే మన ఛాలెంజ్ కూడా క్లోజ్ అయిపోతుంది మొత్తం. ఇక అందరు సబ్స్క్రైబర్లు ఏమైనా కామెంట్ చేస్తారు అంటే జాంబీ అని వీడియోలకి తీసేయరు అని కామెంట్ చేస్తారు. ఎందుకంటారు జాంబీ? ఏమో జాంబీ కాబట్టి కూరగాయలతో భయపడుతున్నారు. నిన్ను చూసి భయపడతారు. బండి అంటారు నిన్ను చూసి. తీసేమని ఒక కామెంట్ చూపి. బంటి నిన్ను తీసేమని నేను 10 చూపిస్తా. మరి వాళ్ళకి ఏమనిపిస్తుంది చెప్పిన పెట్టరా నువ్వు. కామెంట్ అయితే ఏరే గాయస్, జాంబీ అని తీసేద్దామా కూర అని తీసేద్దామా తీసేయమంటారు. కూరగాయల రియాక్షన్ ఒలువురి ఎంచి కూడా పెట్టారు నాకు తింటా. శనివారం ఇయ్యాలా అయితే అయితే తినా. నువ్వు సపర్లో కొట్టిగా మరి పాటవాడిగా ఏం పట్టవాడాలి. శనివారం నాడు గుంటూరు పోతుంటే సట్టుగా చికెన్ బిర్యానీ తిన్నాడు. తిన్నాక అన్న శనివారం తిన్నాక అన్న శనివారం ఇంకో ఎట్లా సరిపోయిందారా ఇంకోటి తింటా అంటే ఇంకోటి నేను తింటా అని చెప్పలే నాకు చాలా. బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది, ఇప్పుడు తింటున్నాం. ఇక మన హౌస్ మీకు స్టార్టింగ్లో ఒక రకంగా కనబడ్డది కావచ్చు, ఇప్పుడు ఒక రకంగా కనబడుతుంది కావచ్చు. మా ఇష్టానుసారంగా దీన్ని మాడిఫై చేసుకుంటూనే ఉన్నాం. వీడి మధ్యలో గోడలు లేపేసినాము. అదొకటి ఏమైందిరా బంద్ చేసిన మాడతారు మాడిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి గాయస్ ఒక గేమ్ అయితే ఆడుతున్నాము. గేమ్ ఏంటిది అంటే ఒకళ్ళ మీద రగ్గు అయితే కప్పుతారు, కప్పిన తర్వాత వెనక్కించని కొడతారు. కొడితే ఆ కొట్టినోడు ఎవడు అనేది చెప్పాలి. అదే గేమ్. సో అది పోసిపోయినట్టున్నది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ వాళ్ళు సెకండ్ వాళ్ళు అని చెప్పేసి నంబర్ ఓకే. ఓలో నువ్వే ఓలో నేనే ఒకటి పెడతా అనుకున్నాడు. ఏయ్ కొట్రా మెల్లగా. మోయిజ్ ఎవర్రా? బాబాయ్ కాదు సాయనా. వేరే రగ్గర అంటది. దొడ్డు కూడా తాగదే బాగా కప్పు అభీజ్ మహిమ
ఒంగు వంగాలే ఒంగు బాబాయ్ కాదు రాకేష్ కాదు బాబాయ్ కాదు విజిగాడు కాదు రాకేష్ గారు కాదు కూతిగాడు కాదు బాబాయ్ కాదు బాబాయ్ బాబాయ్ కొడితే కొట్లే అందుకే నా పేరు కూడా చెప్తాను తెలిసిన అబ్బా సాయన చెయ్యి గట్టి పడదు అది విజిగాడు విజిగాడు కనకర పడుతాను గుర్తుండు బాబాయ్ కాదు బావా బాబాయ్ కోతిగాడే కాదు అగి బోర్ రాలేదా రగ్గాడు కోతి కాదు బాబాయ్ కాదు బాబాయ్ కాదు బాబాయ్ కాదు కోతిగాడు కాదు క్యాంపింగ్ మన డే టైంలో స్టార్ట్ చేసి మధ్యాహ్నం మనం స్టార్ట్ చేస్తే తొందర అయిపోయినట్టు అనిపిస్తుంది ఇంతగానో టైం అది కాదు కానీ మేము నిన్న 3:30కి స్టార్ట్ చేసినాము 4కిరా 3:30 మధ్యలో స్టార్ట్ చేసినాము అట్లా టైం గడుస్తలేదు సో అందుకోసం మొత్తం పడుకొని ఉంటున్నాం ఏం చేయాలని అర్థమవుతుంది టైంపాస్ అయితే ఏమున్నది ఏం లేదు ఎంటర్టైన్మెంట్ లేదు టీవీ లేదు బయటకు పోరాదు ఏం చేయవుతుంది బెడ్షీట్ తప్పితే ఎటు చూసినా కానీ వేరే ఏం కనబడతారు ఇలా అసలు మనం చేసేది ఏంటంటే నో స్లీప్ ఛాలెంజ్ చేసేది అండి ఇలా ఇది తయారు చేసా ఇది వస్తుంది మరి మళ్ళీ మీకు ఇచ్చిన మండే నీకు వచ్చినట్టున్నది అందరు చుట్టూ అట్లే ఉంటుంది అప్పటి నుంచి మన వాళ్ళకి ఏం చేయనో అర్థం కాక మంచిగా వన్నారు బాబాయ్ గారు అయితే ఆడ వాసన వస్తూ ఉంది కుక్కది అదే ఎంజాయ్ చేసుకున్నాను చింగిడిగాడు సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా ఫస్ట్ కామెంట్ వచ్చేసి గేమింగ్ మాహి అని ఉన్నది బాబాయ్ వాయిస్ సేమ్ మీమ్ లాగా ఉంది అట మొత్తం బాబాయ్ అంతా తలిగి రోలేమో బాబాయ్ చిరంజీవి లెక్కుంటాడట నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఫన్నీ గేమ్స్ తెలుగు అని ఉన్నది వైల్డ్ వాటర్స్ని ఎక్స్ప్లోర్ చేయండి అన్నాను కామెంట్ చేసిండు వైల్డ్ వాటర్స్ ఇప్పుడు కాదు కానీ సమ్మర్ టైంలో ఎక్స్ప్లోర్ చేద్దాం మన స్టైల్లో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కావాలి చంద్రు నో స్లీపింగ్ ఛాలెంజ్ పార్ట్ 2 అట చేద్దాం అది కూడా మన స్టూడియో అయిందిగా ఖచ్చితంగా చేయాలి నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మర్రి లక్ష్మణ్ అని ఉన్నది హైదరాబాద్ మీటప్ కోసం వెయిటింగ్ అట హైదరాబాద్లో మీటప్ పెట్టడం మాత్రం పాసిబుల్ కాదు నాకు తెలిసి ఎవరైనా ఈవెంట్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తాం మేము మంచిగా అక్కడ దాకా మిమ్మల్ని చూసుకుంటాం సబ్స్క్రైబర్స్కి ఏమి ఇబ్బంది కాకుండా మిమ్మల్ని ఇబ్బంది కాకుండా చూసుకుంటాం అన్నట్టుగా ఎవరైనా ఉంటే అప్పుడు ప్లాన్ చేద్దాం లేకుంటే మొన్నటి లెక్క పెడుతుంటే మాత్రం కష్టం హైదరాబాద్ ఇంకెక్కువ మంది వస్తారు నాకు తెలిసి అయితే నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఇది మొత్తం ఇవే ఉన్నాయి జాంబీ అన్ఫేర్ ఎలిమినేషన్ అది మన చేతులు ఏం లేదు మొత్తం వాళ్ళే వేసుకున్నారు నెక్స్ట్ రాకేష్ ఇంకా ఛాలెంజెస్లో కాంప్రమైజ్ ఉండొద్దు సాయి లాస్ట్లో వీడియో చూడాలి అని ఫీల్ పోతుంది అట ఓకే కాంప్రమైజ్ నెక్స్ట్ నుంచి ఖచ్చితంగా పెట్టా ఈ లాస్ట్ లీవ్ ఛాలెంజ్ ఏవైతున్నాయో ఖచ్చితంగా లాస్ట్ వరకు ఉన్న వాళ్ళకే మనం ప్రైజ్ ఇద్దాం ఇక కాంప్రమైజింగ్ లేవు ఇక సో మొత్తానికి గాయస్ ఇవి నేను చదివిన కామెంట్స్ మళ్ళీ నెక్స్ట్ టైం ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు ఇంకోసారి రెడీ చేద్దాం లేవురా అసలు ఆడియన్స్కి ఇంట్రెస్ట్ పోతుంది అంటే ఎవరి
తింపి కొడతావు ఎండ చంపుతుంది ఇట్లా ఇగో పండుగలను కొట్టాలి లేవురా లేవురా అదే కుక్క దాని మీదనే పోసింది కుక్క అదే కప్పుకున్నాడు లేవురా బాబాయ్ ఎగురు ఎగురు గేమ్ ఆడన్నారు ఇలా కుక్క వాసన టైర్డ్ వాసన వస్తుంది అంటారా కుక్క ఇట్లా మనోళ్ళకు బాగా నిద్ర వస్తుంది. సో ఏం చేస్తున్నాము అంటే ఇక ఎగురు ఎగురు గేమ్ ఆడుతున్నాము. దాంట్లో దెబ్బలు పడితే పంది ఎగురు పంది ఎగురు అన్నప్పుడు ఖచ్చితంగా ఎగురుతాడు. చలో పిట్ట ఎగురు, పావురం ఎగురు, గద్ద ఎగురు, బిత్త ఎగురు, బాబాయ్ అవసరం లేదు. అదే క్యాన్సల్ మంచి ఆడలే నాదే తప్పు. పంది ఎగురు, పిట్ట ఎగురు, గద్ద ఎగురు, పావురం ఎగురు, విమానం ఎగురు, రాకెట్ ఎగురు, రైలు ఎగురు. ముగ్గురు 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 రక్తపింజర ఎగురు, రక్తపింజర ఎగురుతుంది. కర్ర పింజర ఇది రైలు ఎగురు, పిట్ట ఎగురు, ఒట్టుడే పిట్ట ఎగురు, గద్ద ఎగురు, విమానం ఎగురు, రాకెట్ ఎగురు, రైలు ఎగురు. పన్ని ఎగురు, పిట్ట ఎగురు, పావురం ఎగురు, గద్ద ఎగురు, రాకెట్ ఎగురు, పంది ఎగురు, పావురం ఎగురు, గద్ద ఎగురు, పిట్ట ఎగురు, పంది ఎగురు. పంది మెల్లేసింది బూమర్ ఎగురు, లేపలే నేను పంది ఎగురు, రైలు ఎగురు, పిట్ట ఎగురు, విమానం ఎగురు, రాకెట్ ఎగురు, గద్ద ఎగురు, ఈగ ఎగురు, సీతకొచ్చిలుక ఎగురు, విమానం చక్క కావాలి ఇట్లా చక్క నాకే పడుతున్నాయి. పిట్ట ఎగురు, పంది ఎగురు, దెబ్బలు బాగా పడుతున్నా. పంది ఎగురు, పిట్ట ఎగురు, గద్ద ఎగురు, విమానం ఎగురు, రాకెట్ ఎగురు, సీతకొచ్చిలుక ఎగురు. ఫస్ట్ దానికి ఎగురేవాడు దానికి అంటున్నా నేను. రాకెట్ ఎగురు, రైలు ఎగురు, మూడు పడ్డాయి కొట్టినావు మూడు ఎందుకు పడ్డాయి? నేను ఒక్కనే కొట్టినా కొట్టాడు. నేను కొట్టలేదు. ఎగురు, రాకెట్ ఎగురు, విమానం ఎగురు, పంది ఎగురు. చాలా సేపు ఆడినాం గేమ్. ఈ గేమ్ లో అందరికంటే ఎక్కువ దెబ్బలు పడ్డది ఎవరు అంటే జాంబీ. పంది ఎగురు అన్నప్పుడు ఎగురుతున్నారు, రెక్కల పంది అని కళ్ళకి వచ్చింది. ఫస్ట్ వీడియో ఎగురు, పంది ఎగురు అన్నప్పుడు అలా, ఇప్పుడు వీడియో ఎగురుతాడు. సో మొత్తానికి గాయస్ ఎస్టర్డే ఈవినింగ్ నుంచి ఈరోజు ఈవినింగ్ వరకు కంటిన్యూస్గా 24 hours మన బ్లాంకెట్ హౌస్ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మేమైతే సర్వైవ్ అయినాం. ఈ వీడియో పైన ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఏరి. ఒకవేళ సపోర్ట్ వచ్చినా రాకున్నా మేము ఏం ప్లాన్ చేస్తున్నాం అంటే బ్లాంకెట్ హౌస్లో స్టే చేసిన తర్వాత మాకు ఆల్రెడీ ఫస్ట్ నుంచి ప్లాన్ ఉండే, కాకపోతే ఇంప్లిమెంట్ అయితే కాలేదు. ఇంకా కొన్ని బ్లాంకెట్స్ తీసుకొచ్చి అవిటిని డిస్ట్రిబ్యూట్ అయితే చేద్దాం అనుకుంటున్నాం లేని వాళ్ళకు. ఆ వీడియో త్వరలోనే మన ఛానల్ వ్లాగ్స్ అంతా ఫ్యామిలీ ఛానల్ అని వస్తుంది ఖచ్చితంగా డిస్ట్రిబ్యూషన్ది.
సో మొత్తానికి ఇది రోజు వీడియో. ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.